32% డైరెక్ట్గా డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ ద్వారా రాష్ట్రానికి వస్తే 32 నుంచి 42% చేయడం జరిగింది. మరి అదేవిధంగా 14వ ఆర్థిక సంఘము కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఫైనాన్స్ కమిషన్స్లో ఏం చేశారు? 14వ ఆర్థిక సంఘము మనకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్, అంటే మనకు ట్యాక్స్ డెవల్యూషన్ జరిగిన తర్వాత రాష్ట్రాలకు మన లోటు ఏదైతే రెవెన్యూ లోటు ఉందో అంతకుముందు మరి ప్లాన్ లోటు మాత్రం ఉండేది, ఇప్పుడు నాన్ ప్లాను 2 లోటులు కలిపి ఆ రెవెన్యూ డెఫిసిట్ జరుగుతూ ఉంది. దాని ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి కొంత మెరుగు జరిగింది. అంతేగాని ఈరోజు వాళ్ళు ఇవ్వకపోగా మరి 14వ ఆర్థిక సంఘం దీనికి కారణం అని చెప్పడము చాలా పొరపాటు అని చెప్పి భావిస్తూ ఉన్నాము. మరి ఈరోజు మనం అడుగుతూ ఉన్నాము, ఒకటి, మీరు ఇస్తారా ఇవ్వరా? అంతేగాని దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ మిస్లీడ్ చేయొద్దండి. మరి ఈరోజు ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోవడం లేదు, వీళ్ళు ఒప్పుకోవడం లేదని. వాస్తవానికి ఎవ్వరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. క్యాబినెట్ ఒకవేళ ఇవ్వాలా కేంద్ర క్యాబినెట్ అనుకుంటే ఈరోజు కూడా ఇవ్వచ్చునండి. అసలు ప్లానింగ్ కమిషన్ ఎవరు ఏర్పాటు చేసిండేది? ఒక క్యాబినెట్ నిర్ణయం. ఒక క్యాబినెట్ నిర్ణయం ద్వారా ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైంది. ఒక క్యాబినెట్ నిర్ణయం ద్వారా ప్లానింగ్ కమిషన్ తీసేయడం కూడా జరిగింది. మరి అసలు ప్లానింగ్ కమిషనే ఒక క్యాబినెట్ నిర్ణయం ద్వారా వేయడానికి తీసేయడానికి ఉన్నప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ అనేది ఇచ్చేదానికి ఎవరు అడ్డం వస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ కారణాల వలన, వివిధ కారణాల వల్ల మీరు ఇవ్వకపోగా దాన్ని మీరు సమర్థిస్తూ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సమర్థిస్తూ వాళ్ళ నోటి నుంచి రాకుండా అక్కడి నుంచి చెప్పేట్టుగా, ఇది చాలా దారుణం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా మోసం చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మరొక్క మాట కూడా వెంకయ్యనాయుడు గారు అన్నారు, ఇది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో లేదు అని. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మరి ఆ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కువ శాతానికి ఇష్టం లేకున్నా విభజన జరిగింది. ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి ఎవరండి ఇచ్చిండేది సహాయం? మీరు కాదా ఇచ్చిండేది? అక్కడ మీరు సహాయంతో కాదా విభజన జరిగిండేది? ఆ రోజు మరి మీకు నిజంగా వాస్తవానికి విభజన చట్టంలో పెట్టాల్సిన అవసరం లేదు ఇది. అయినా మీరు చెప్పినట్లుగా ఒకవేళ విభజన చట్టంలో లేదు అని అంటే కూడా ఆ రోజు విభజనకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు, మీరు మద్దతు ఇచ్చిన వాళ్ళు, విభజన చట్టంలో ఈ స్పెషల్ కేటగిరీ అని పెట్టేదానికి ఎవరన్నా మీకు అడ్డం వచ్చినారా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇటువంటి విధానాలుగా మరి స్పెషల్ ప్యాకేజ్ అని అంటూ ఉండారు. అసలు ఈరోజు బీహార్ రాష్ట్రం ఒక్కసారి చూడండి, ఎన్నికలకు పోతా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఏమంటా ఉన్నారు? అయ్యా, మాకు స్పెషల్ ప్యాకేజ్ వద్దు, మీ 1,25,000 కోట్లు వద్దు, మీ 50,000 కోట్లు వద్దు, ఇంకోటి వద్దు, అదంతా కూడా మీరు ఇచ్చిన భిక్షం అవుతుంది. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా, స్పెషల్ కేటగిరీ. మీరు మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందర మీరు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మీరు వాగ్దానం చేయడం జరిగింది. మాకు ప్రత్యేక హోదా ఇవ్వడండి, దానివల్ల మాకు హక్కు ఏర్పడుతుంది, మాకు పరిశ్రమలు వస్తాయి, మాకు అదేవిధంగా ఉపాధి కలుగుతుంది, మా ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్కి అందరు కూడా మరి ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి మాకు ప్రత్యేక హోదా అది మీరు చెప్పిన ప్రకారంగా ఇవ్వండి, కానీ మాకు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి మాకు ఇటువంటి మీరు చెప్పిన భిక్షం మాకు అవసరం లేదని చెప్పి ఆగస్టు 15 మరి నితీష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు నితీష్ కుమార్ గారు అక్కడ చెప్పిన మాట మన రాష్ట్రానికి కూడా అదే వర్తిస్తుందా లేదా అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అంతకంటే కూడా దారుణమైన పరిస్థితుల్లో మనకు విభజన జరిగింది కాబట్టి అయిష్టంగా. మరి ఆ మాట అడగకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు సింపుల్గా అక్కడ వెళ్ళి అక్కడ తాను చెప్పకుండా తాను చెప్పవలసిన మాటలన్నీ కూడా కేంద్ర మంత్రుల ద్వారా చెప్పిస్తున్నారంటే మరి ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా అసలు ప్రత్యేక ప్యాకేజ్ ఎటువంటి ప్రత్యేక ప్యాకేజ్ అండి? ఒక ఉదాహరణకు రాబోయే ఇంతకుముందే వచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. మనకు పునర్విభజన చట్టంలో విభజన చట్టంలో మనకు ఏమని చెప్పారు? బ్యాక్వర్డ్ ఏరియాస్కు ఒక ఫైనాన్షియల్ హెల్ప్ ఇవ్వాలని చెప్పి, ఆర్థికంగా సహాయం ఇవ్వాలని. దాంట్లో భాగంగా ఒక చిన్న సహాయము పోయిన సంవత్సరం ఇచ్చారు. ఏది? 50 కోట్ల మాదిరిగా 4 జిల్లాల రాయలసీమ, 3 జిల్లాల ఉత్తర కోస్తాంధ్రకు. మరి ఆ 350 కోట్లను ఏ విధంగా చేశారండి? ఈరోజు మనం గమనించినట్లయితే 350 కోట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తెచ్చుకున్న తర్వాత దానికి ఒక రూలు, ఒక నిబంధన అనేది లేకుండా ఇష్ట ప్రకారంగా దేనికి కావాలంటే దానికి వాడుతూ, కొన్ని చోట్ల నీరు చెట్టు, కొన్ని చోట్ల బోర్లు, కొన్ని చోట్ల నీళ్లు ఇష్టాంతరంగా వాడుతూ ఫైనల్గా కేంద్రం నుంచి వచ్చిన సహాయము ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం జరిగిందా లేదా? మరి
ఇది కేవలం తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా నీరు చెట్టు ప్రోగ్రాం కింద సగానికి సగం డబ్బులు సంపాదించుకునేదానికి ఒక అవకాశం కల్పించారా లేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇటువంటి ప్రత్యేక ప్యాకేజీలకు మనకు ఒప్పుకున్నట్లయితే జరగబోయేది, ఉదాహరణకు ఈరోజు ఐఏవై ఇందిరా ఆవాస్ యోజన అంటే సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా కేంద్రం నుంచి ఏవైతే వస్తున్నాయో ఇక్కడ మిషన్స్ ఏమండి మిషను, మీరు మిషన్లు ఏర్పాటు చేసినారు, అదొక మిషను ఇదొక మిషన్, 6 మిషన్లు. ఆ మిషన్లకు ఎక్కడైనా మీరు ప్రత్యేక అలాట్మెంట్ కేటాయింపు చేశారా మీరు బడ్జెట్లో? లేదే. ఆర్థిక కేటాయింపు ఏది రాకుండా కేంద్రం నుంచి వచ్చే ఏదైనా స్కీమ్స్ ఉన్నాయో ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ మిషన్ల ద్వారా డైవర్ట్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేమే చేశాము ఇది చెప్పేదానికి. పోనీ మీరు చేసుకోండి, కనీసం ఒక న్యాయంగా పద్ధతిగా చేస్తూ ఉన్నారా? అది లేదే. ఈరోజు ఇందిరా ఆవాస్ యోజన పరిస్థితికి వస్తే యాక్చువల్గా ఐఏవై హౌసింగ్కు 21 పాయింట్స్ నామ్స్ ఉన్నాయి. ఎటువంటి నామ్స్ అవి? ఉదాహరణకు ఏ ఇంట్లో వికలాంగులు ఉంటే వాళ్ళకు ప్రాధాన్యత, ఏ ఇంట్లో ఒకవేళ విడోస్ వితంతులుంటే వాళ్ళకు ప్రాధాన్యత, ఏ ఇంట్లో ఎక్కువ ఆడపిల్లలు ఉంటే సంతానం వాళ్ళకి ప్రాధాన్యత, అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు మీరు ఐఏవై ఇండ్లు కూడా జన్మభూమి కమిటీలకు అప్పగిస్తారండి.